జై శ్రీరామ్. ఒకసారి వ్యాస మహర్షి గారు రథంలో వెళ్తూ ఉండగా దూరంగా ఒక చీమ భయంతో పరిగెడుతూ ఉంది. వ్యాస మహర్షి గారు రథాన్ని ఆపి చీమ దగ్గరికి వచ్చి అడుగుతాడు, ఎందుకు భయపడుతున్నావు? అప్పుడు చీమ చెప్తుంది, మీ రథం రావడం నేను గమనించాను. మీ రథచక్రాల కింద నేను నలిగి చనిపోతానేమో అని పరిగెడుతున్నాను అంటుంది. అప్పుడు వ్యాస మహర్షి గారు అంటారు, నీకు ఈ బ్రతుకు మీద అంత తీపియా, చావంటే అంత భయమా అని అడుగుతాడు. అప్పుడు చీమ ఏం చెప్తుందంటే, గురువుగారు, మీకు మాకు ఏ విధమైన వ్యత్యాసం లేదు, ఇద్దరం ఒకటే. మీలాగే మాకు కూడా ఆహారం తినాలని ఉంటుంది, అలాగే ఏదో కోరికలు ఉంటాయి, సంసారం చేయాలని కోరిక ఉంటుంది, అలాగే పిల్లల మీద అంతే మమకారం ఉంటుంది, అలాగే ఎక్కువ సంవత్సరాలు బతకాలి అని ఒక తపన ఉంటుంది. అందువల్ల మాకు మనుషులకి ఏ విధమైన వ్యత్యాసం లేదు అని చీమ చెప్తుంది. అప్పుడు వ్యాస మహర్షి గారు ఒక్కసారి ఆగి ఆలోచిస్తాడు. అంటే మనిషి జన్మ కూడా చీమ జన్మలాగా పుట్టుకుమని చనిపోవడమేనా, లేదంటే మనిషి జన్మకు ఏమిటి సార్థకత అని అనుకున్నప్పుడు అప్పుడు వ్యాస మహర్షి గారు మన అందరికీ ఒక ఉపదేశం ఇచ్చారు. మానవుని యొక్క జన్మ మాధవుని చేరడానికి అని చెప్పారు. అందువల్ల మన జన్మ చీమలాగా ఏదో కోరికలతో అలా ఒక కోరిక మీద ఒక కోరిక కోరుకుంటూ సంసారం మీద ఎక్కువ తీపితో ధర్మాన్ని మనం పాటించకుండా, సత్యాన్ని మనం పాటించకుండా, దయ లేకుండా ఉంటే చీమలాగా మన జీవితం కూడా అంతమైపోతుంది. కానీ మన జన్మ ఆ మాధవుని యొక్క గుణగణాలు మనలో పెంపొందించుకోవాలి. అందుకే నీ పాదకమల సేవయు అంటే నిరంతరం భగవంతుని పాద కమలానికి సేవ చేసుకుంటూ ఉండాలి. నీ పాదార్చకులతోడి నెయ్యమును అంటే భాగవతోత్తములతో స్నేహం ఉండాలి. మరి భాగవతోత్తములు మీకు అందుబాటులో లేరనుకోండి, మీరు అనుకున్నారు నాకు ఎక్కడ దగ్గరలో భాగవతోత్తములు లేరు, ఏం చేయాలంటే భాగవతంలో ఉన్న భక్తుల కథలు చదువుతున్నప్పుడు ఆ భాగవతోత్తములతో మీకు స్నేహం ఏర్పడుతుంది. ఇప్పుడు కుచేలుడి యొక్క కథ మీరు చదువుతున్నాను అనుకోండి, అప్పుడు కుచేలుడితో మీకు స్నేహం ఏర్పడుతుంది. అలా భగవంతుని పాదకమల సేవలు చేసుకోవాలి. అలాగే భాగవతోత్తములతో కొంత సమయాన్ని ఇచ్చి మనలో ఎప్పుడైతే దయ, సత్యము లాంటివి ఉంటాయో అప్పుడు మనం మాధవుని అందుకోగలం. మాధవుడు ఎక్కడో లేడు, మన హృదయంలోనే ఉన్నాడు. మరి ఆ హృదయ పుష్పంలో ఉన్న భగవంతుని దర్శించుకోవాలంటే మనము ఇటువంటి గుణగణాలు కలిగి ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.